నమస్కారం. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రగులుతున్న రాజకీయాలు ఏదో అంశం తెర మీదకి వచ్చి హడావిడి చేయడం, అది పెద్ద ఎత్తున వేరే రకంగా టర్న్ తీసుకోవడం, అలా కాకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని కొకైన్ గుంటూరులోనే జరుగుతున్నది, అమరావతి దగ్గర ఆ కేసు నమోదయ్యింది. బట్టలు ఇప్పించి అనకూడదు ఆ మాటలు, డ్యాన్సులు కూడా చేయించారట పండగల్లోనే. అసలు ఎటు తీసుకెళ్లిపోతున్నారు? ఒక్క నిమిషం కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడానికి అర్హత లేదు అన్నది వైసీపీ వాళ్ళు చెప్తున్న మాటలు. సార్, మొదటగా అంత పెద్ద పెద్ద పదాలు నేను వాడడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాను. అయినప్పటికీ కూడా ప్రస్తావించారు కాబట్టి మాట్లాడతాను. బట్టలు విప్పించి డాన్సులు చేయిస్తున్నారు అంటే ఇవాళకి వాళ్ళకి వచ్చిన కష్టాలు కాదు కదా సార్. ఆడపిల్లలకు అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది అంటే గతంలో మన ప్రభుత్వాల తాలూకు పరిపాలన ప్రభావం వాళ్ళ జీవితాల మీద ఉంది కాబట్టి వాళ్ళు అట్లాంటి పరిస్థితులకి వచ్చారని చెప్పేసి సిగ్గుపడాలి నిజంగా గత పాలకులు ఎవరైనా సరే. ఆడపిల్లలు కూడా బ్రతుకు తెరువు దొరక్క కుటుంబాలు ఇబ్బంది పడుతూ జీవనోపాధి కోసం అట్లాంటి మార్గం ఎంచుకున్నందుకు వాళ్ళని చూసి మీరు అసహించుకోవడం లేదంటే అవహేళన చేయడం కాదు, మన పాలన ఇలా ఏడ్చింది కదా అని సిగ్గుపడాలి ఎవరైనా సరే అట్లాంటి పరిస్థితులు వాళ్ళు క్రియేట్ చేసినందుకు సొసైటీలో. రెండోది సార్, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కన్సైన్మెంట్లు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఇటు కేంద్రం నుంచి అటు ఇతర దేశాల నుంచి కూడా పారిశ్రామికవేత్తలు వచ్చి ఉద్యోగాల అవకాశాల కల్పన కోసం, అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క జీడిపిని పెంచడం కోసం, ఉత్పాదకత పెంచడం కోసం, రిటైల్ పెంచడం కోసం అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ సైన్లు జరిగి ఆల్రెడీ శంకుస్థాపన జరిగి ప్రాసెస్ లో కూడా ఉంటే వేటిని కూడా కనిపించనివ్వకుండా వాళ్ళ కళ్ళకు గంతలు ఆళ్లే కట్టుకొని కేవలం ఎక్కడో ఒక చోట మరకెక్కడ దొరుకుతుందా, మచ్చ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి వెతుకుతూ దాన్ని మాత్రమే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ మమ్మల్ని కూడా దాని గురించి మాట్లాడేలాగా ఆ ట్రాప్ లోకి మమ్మల్ని లాగుతూ మీరు కూడా వాటి గురించి డిబేట్లు పెట్టేలాగా సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తూ వైసీపీ సక్సెస్ఫుల్ గా టాపిక్ ని డైవర్ట్ చేయడంలో ఇప్పటికి కూడా అదే పందాన్ని గత 5 ఏళ్లుగా వాళ్ళు ఏం చేశారు డైవర్షన్ టాపిక్స్ అట్లాంటివి ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తుంది రాజకీయ కుట్రలో భాగంగా అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాను సార్. మొదటిది. రెండోది, ఇవాళ దావోస్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి లోకేష్ గారు కానివ్వండి, వివిధ రకాల కంపెనీలతోటి సిఇఓలతోటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి, అలాగే ఎనర్జీ రెన్యూవల్ ప్రాజెక్టు కు సంబంధించి పెద్ద పెద్ద వ్యక్తులతోటి మీటింగ్లు కండక్ట్ చేసి వాళ్ళ ద్వారా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పిస్తాము, అవకాశాల ద్వారా వాళ్ళ కంపెనీ ఎలా డెవలప్ అవుతుంది, వాళ్ళ ఇన్కమ్ ఎలా గ్రోత్ అవుతుంది, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేటువంటి వివిధ రకాల డెమోలను అక్కడ ప్రదర్శించి రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించడం వాళ్ళు బిజీగా ఉంటే సార్, మనం మాత్రం ఇక్కడ క్లియర్ గా ఏం దొరికింది, కొకైన్ దొరికిందా సార్? గతంలో కాకినాడ పోర్ట్ లో పట్టుబడినటువంటి కొకైన్ ఎవరి టైంలో పట్టుబడింది? అప్పుడు కూడా టీడీపీ అని జనసేన అధికారంలో ఉన్నాయి, అప్పుడు వైసీపీ అధికారంలో లేదా? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాలేదా? అసాంఘిక కార్యకలాపాలు అనేవి ఎవరు క్రియేట్ చేయరు, కానీ వాటిని క్లియర్ చేయడంలో ప్రభుత్వాల చిత్తశుద్ధి ఏంటి అన్నది మాత్రమే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశం. ఇవాళ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు జరిగినా మా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి తప్పు జరిగినటువంటి సన్నివేశాన్ని వెంటనే ఐడెంటిఫై చేసి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించడంలో మొదటగా ఉంది మా ప్రభుత్వం. ఇదే చిత్తశుద్ధి వైసీపీ ఏ విధంగా నిరూపించుకుంది గతంలో ఆడపిల్లల మీద జరిగినటువంటి దాడుల విషయంలో కానివ్వండి, కల్తీ మద్యం విషయంలో జరిగినటువంటి మరణాల విషయంలో కానివ్వండి, పట్టుబడ్డటువంటి డ్రగ్స్ విషయంలో కానివ్వండి, పెద్ద ఎత్తున ఎక్కడా లేని విధంగా ఇతర రాష్ట్రాల్లో పట్టుబడినటువంటి ఆంధ్రప్రదేశ్ గంజాయి విషయంలో కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, ఇవాళ కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నదాన్ని కంపేర్ చేసుకుని మాట్లాడమని చెప్పండి వైసీపీ పెద్దలను ఎవరైనా సరే ఏ డిబేట్కి వచ్చినప్పటికీ కూడా. సో వెన్నుపోటులు, డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ చేస్తున్నారు కూటమిలో అని ఎవరికి సార్? జగన్ కి పొడిచారా అంటే వెన్నుపోటు? మేమైతే ఎవరికి పొడుచుకోలేదు. మేము క్లియర్ గా అందరం యూనిటీగా చాలా చక్కగా రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం ముందడుగు వేస్తూ వెళుతున్నాం. చెప్పండి ఏంటి చిన్నప్పరెడ్డి గారు? పిఠాపురంలో గంజాయికి, పిఠాపురంలో సెటిల్మెంట్లకి అడ్డా అయిపోయిందని చెప్పేసి స్వయాన ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రి గారే మాట్లాడినటువంటి పరిస్థితి. వీళ్ళకి అసలు పాలన